తిరుమలలో తానేం తప్పుగా మాట్లాడలేదు అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భక్తుల మనోభావాలను మాత్రమే వ్యక్తపరిచానని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ అనే తేడా లేకుండా ఉంది. సడన్ గా సిఫారసు లేఖలు ఆపితే భేదాభిప్రాయాలు వస్తాయన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు శ్రీనివాస్ గౌడ్. తొందరగా నిర్ణయం తీసుకొని రేపు 1 జనవరి ఉంది, వైకుంఠ ఏకాదశి ఉంది, కోట్లాది మంది జనం పబ్లిక్ పోతారు అక్కడ. కనుక దయచేసి ఈక్వల్గా భేదాభిప్రాయాలు లేకుండా రెండు సమానంగా చూడాలి. రెండు సమానంగా చూసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలనేది మా రిక్వెస్ట్. వారు ఉండేది కూడా హైదరాబాద్లోనే కదా, టీటీడీ చైర్మన్ గారు ఉండేది కూడా హైదరాబాద్లోనే, తెలంగాణలోని అత్యధిక శాతం. మనం కలిసిమెలిసి ఉండడానికి దేవుని దగ్గర అభిప్రాయాలు వద్దు. నేను తప్పు కూడా ఏం మాట్లాడలేదు. అక్కడ కూడా కోట్లాది మంది, 3.5 కోట్ల జనం వాళ్ళ యొక్క వాయిస్గా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు నా దృష్టికి వచ్చిన వ్యక్తిగా, నా ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక భక్తునిగా రిక్వెస్ట్ చేసిన నేను.